వర్డ్ ఓపెన్ అయిందా? ఓపెన్ అయింది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక లింక్డ్ఇన్ యాడ్స్ మనం క్రియేట్ చేయాలి అంటే మనకి లింక్డ్ఇన్తో పాటు ఏముండాలి? ఒక అకౌంట్ ఉండాలి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉండాలిగా మనకి. లింక్డ్ఇన్ అకౌంట్తో పాటు ఏముండాలి మనం యాడ్స్ రన్ చేయాలంటే? యాడ్స్ రన్ చేయాలంటే ఏముండాలి నాకు ఐడియా లేదు. పేజెస్ ఏమైనా క్రియేట్ చేయాలా? ఇప్పుడు లింక్డ్ఇన్ ఉంది. మామూలుగా ఫేస్బుక్ అయితే పేజెస్ క్రియేట్ చేస్తాం. ఒక వెబ్సైట్ ఉండాలి. లింక్డ్ఇన్ యాడ్స్ క్రియేట్ చేయాలంటే ఏముండాలి చెప్పండి? లింక్డ్ఇన్ తో పాటు బిజినెస్ పేజ్ కూడా ఉండాలన్నమాట. ఓకే. పేజ్ అనేది మ్యాండేటరీ. నార్మల్ గా మనం పోస్టర్స్ పోస్ట్ చేయాలన్నా కానీ లింక్డ్ఇన్ పేజెస్ క్రియేట్ చేయాలా? లింక్డ్ఇన్ పేజెస్ క్రియేట్ చేయాలా? సపోజ్ మామూలుగా మన ట్యూషన్ సంబంధించిన ఏమన్నా పోస్టర్స్ దాంట్లో అప్లోడ్ చేయాలనుకోండి, అప్లోడ్ చేయాలన్నా గానీ లింక్డ్ఇన్ పేజెస్ క్రియేట్ చేయాలా? లేదు, మనం ఏదైనా అప్లోడ్ చేయాలంటే మనం అకౌంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు, తర్వాత పేజ్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. దీనికి అట్లా అప్లోడ్ చేసుకోవడానికి ఏం లేదు. యాడ్స్ రన్ చేయాలంటే మాత్రమే ఇది ఉండాలన్నట్టు. ఓకేనా? సో యాడ్స్ మాత్రం మనం రన్ చేయాలంటే ఖచ్చితంగా మనకి బిజినెస్ పేజ్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీగా ఉండాలన్నమాట. ఓకేనా? మీకు ఒకసారి ఏమంటే లింక్డ్ఇన్లో మామూలుగా యాక్చువల్గా ఎక్కడైనా చూసినప్పుడు ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వీటిలో ఏంటంటే స్పాన్సర్డ్ అని చెప్పి కనిపిస్తాయి కదా మీకు యాడ్స్. చూపించినారు ఫేస్బుక్ ఓపెన్ చేసి. సో దాంట్లో మనకి ఏమని వచ్చింది? స్పాన్సర్డ్ అని వచ్చింది. సో కానీ లింక్డ్ఇన్లో అట్లా ఉండదు అనమాట, ప్రమోటెడ్ అని ఉంటుంది అనమాట. ఓకే. సో లింక్డ్ఇన్లో ఓన్లీ ప్రమోటెడ్ అని చెప్పేసి ఆప్షన్ అనేది వస్తుంది అనమాట, స్పాన్సర్డ్ బదులు. ఓకేనా? సో ఇది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపించింది మీకు ప్రమోటెడ్ అని. ఇక్కడ కనిపిస్తుంది మీకు ప్రమోటెడ్. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ ఏమని వచ్చింది? లర్న్ మోర్ వచ్చిందా? దీనికి మీనింగ్ ఏంది? దేనికోసం రన్ చేసినారు ఇది? అది ట్రాఫిక్ కోసం, బ్రాండ్ అవేర్నెస్ కోసం. బ్రాండ్ అవేర్నెస్. ఓకే. సో బ్రాండింగ్ చేసుకోవడం కోసం వాళ్ళు యాడ్స్ అనేవి రన్ చేసినారనమాట. ఓకేనా? సో దీనికి ఇది వాళ్ళ పేజ్ నేమ్ ఏంటి చెప్పండి నాకు. ఇక్కడ చూడండి, పేజ్ అనేది ఇక్కడ చూడండి. సో లింక్డ్ఇన్ ఫర్ మార్కెటింగ్. సో లింక్డ్ఇన్ ఫర్ మార్కెటింగ్ అనమాట. సో వాళ్ళకి వచ్చేసి 5 lakhs వరకు 5 lakhs ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారనమాట. ఓకేనా? ఓకే. సో ఖచ్చితంగా మీరు లింక్డ్ఇన్ పేజ్ లింక్డ్ఇన్ అకౌంట్తో పాటు బిజినెస్ పేజ్ కూడా మీరు ఖచ్చితంగా రన్ చేసుకోవాలన్నమాట. క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో అట్లాగే మీకు ఇంకొకటి ఏంటంటే లింక్డ్ఇన్తో పాటు లింక్డ్ఇన్లో మనం యాడ్స్ రన్ చేసినప్పుడు మనకి లీడ్స్ వస్తాయి కదా. సో దీంట్లో లీడ్స్ కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఒక తర్వాత ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఒక 10 లీడ్స్ వచ్చినాయి అనుకో. సో దాంట్లో ఖచ్చితంగా 2-3 లీడ్స్ ఈజీగా కన్వర్ట్ అవుతాయి అనమాట దీంట్లో. సో అట్లా ఉంటుంది అనమాట లీడ్ క్వాలిటీ అనేది. సో కాకపోతే లింక్డ్ఇన్ అనేది కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనమాట. ఓకే. సో 1 లీడ్కి మినిమం 1000 రూపీస్ కట్టవచ్చు. ఓకే. సో లేదు అంటే 3000 కట్టవచ్చు, 500 కట్టవచ్చు. ఓకే. 2000 తర్వాత 3000 కట్టవచ్చు. సో ఇట్లా ఖర్చు అవుతాయి అనమాట లీడ్ కాస్ట్ అనేది. ఓకే. సో తర్వాత వచ్చేసి
మీరు మీరు చాలా అమౌంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఒక్క లీడ్‌కే మనకి 1000 రూపీస్ పడితే, సో, అప్పుడు మీరు లిమిట్ ఎంత పెట్టుకోవాలి మీరు? లిమిట్ ఒక లీడ్‌కే 3000 అంటే నియర్లీ కనీసం 3, 4 అయినా కావాలి కదా! మినిమమ్ నియర్లీ 10,000 అయినా సరే మీరు 10,000 పెట్టుకోవాలన్నమాట. మినిమమ్ పెట్టుకోవాలి. అవును. సో, అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లీడ్స్ వచ్చినాయనుకోండి. సో, 10,000 హ్మ్. సరిపోద్ది కదా ఆడికి. అవునవును. హ్మ్. సో, అట్లా అంత ఎక్స్‌పెన్సివ్ అనమాట. సో, హ్మ్. మినిమమ్ ఒక 10 లీడ్స్ వస్తే వాటిలో మినిమమ్ ఎట్లైనా ఒక 2, 3 లీడ్స్ అనేవి ఖచ్చితంగా కన్వర్ట్ అయితాయనమాట. హుహు. ఓకే. హ్మ్. సో, మీకు అట్లా ఇంకోటేంటి అంటే ఇక్కడొచ్చేసి ఇప్పుడు మనకి ఫేస్‌బుక్‌లో లాగే ఇక్కడ కూడా గ్రూప్స్ అనేవి ఉంటాయనమాట మనకి. ఓకే. హ్మ్. ఓకే. సో, ఇవన్నీ కూడా గ్రూప్స్ అనమాట. ఓకే. హుహు. హ్మ్. సో, ఇవన్నీ కూడా గ్రూప్స్ అనమాట. ఓకే. హ్మ్. సో, ఇక్కడ విత్‌డ్రా సైడ్‌లో కూడా ఏంటి? ఉన్నాయి చూడు విత్‌డ్రా గ్రూప్స్. ఏంటి? విత్‌డ్రా మీనింగ్ ఏంటి? ఆ! విత్‌డ్రా ఇక్కడ విత్‌డ్రా అని ఉంది ఆల్రెడీ కదా! నేను విత్‌డ్రాల్ అంటే ఆల్రెడీ నేను జాయిన్ అయ్యి ఉన్నానన్నమాట దీంట్లో. ఆహా! ఆహా! ఓకే. ఓకేనా. సో, ఇక్కడ మనకి ఫేస్‌బుక్‌లో యాడ్ రిక్వెస్ట్ ఇట్లా ఉండదనమాట. సో, హుహు. జాయిన్ విత్‌డ్రాల్ ఉంటది. ఓకే. హుహు. సో, హుహు. చూడండి ఒకసారి. సో, విత్‌డ్రాల్ అంటే అది రిమూవ్ అయిపోద్దనమాట మన ఆ గ్రూప్‌లో నుంచి. సో, ఇక్కడ జాయిన్ ఉంది గదా! సో, హుహు. జాయిన్ మీద క్లిక్ చేస్తే జాయిన్ అవ్వచ్చు మనం. ఆహా! ఓకేనా. ఓకే. సో, తర్వాతొచ్చేసి మనకిప్పుడేందంటే మనం పేజెస్ ఏ విధంగా క్రియేట్ జేయాలి అనేది ఇక్కడ చూద్దాం. సో, ఇక్కడ హ్మ్. చూడండి. ఇక్కడ మీకు 9 డాట్స్ కనిపిస్తున్నాయి పైన. ఆ! ఆ! సో, 9 డాట్స్ మీద క్లిక్ జేయండి. ఓకే. ఓకే. హ్మ్. సో, ఇక్కడ చూడండి. మీరు ఎవరినైనా లింక్డ్ఇన్ నుంచి మీరు హైర్ చేయాలనుకుంటే, సో, హైరింగ్ చేసుకోవచ్చనమాట. ఓకే. హుహు. సో, లేదు హ్మ్. మీరేదైనా జాబ్‌కి ట్రై చేసుకోవాలనుకుంటే ఇక్కడ జాబ్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది. ఓకే. హ్మ్. సో, ఈ హ్మ్. జాబ్స్ మీద క్లిక్ చేసుకొని ఏమైనా జాబ్స్ ఏమైనా ఉన్నాయేమో మీరు హుహు. మీకు దీంట్లో ఏమైనా జాబ్స్ పడుంటే ఆ జాబ్స్‌కి మీరు అప్లై చేసుకోవచ్చనమాట. సో, మై ఓకే. నెట్‌వర్క్ అంటే ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పెడితే దీంట్లో హ్మ్. చూసుకోవచ్చనమాట. హుహు. ఇక్కడ చూడండి. ఇవన్నీ గూడా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పెట్టుంటే వీటిలో మీరు హ్మ్. యాక్సెప్ట్ చేసుకోవచ్చనమాట. హుహు. ఇక్కడ చూడండి. ఇక్కడ మీరేమైనా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పెట్టాలంటే పెట్టుకోవచ్చు మీరు. హుహు. ఓకే. సో, ఇక్కడేందంటే మనకి యాడ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ అని చెప్పి ఫేస్‌బుక్‌లో ఉంటది. కానీ ఇక్కడేముంటదంటే కనెక్ట్ అని చెప్పి ఉంటదనమాట. హుహు. ఓకే. సో, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరు ఒకరిని కనెక్ట్ అవ్వాలనుకో, ఇక్కడ కనెక్టెడ్ అని చెప్తే అక్కడ పెండింగ్ ఉంటది. సో, అంటే పెండింగ్ అంటే మీనింగ్ ఏది? వాళ్ళు యాక్సెప్ట్ చేయాలక్కడ. ఆ! సో, మీరు పెట్టిన రిక్వెస్ట్‌కి వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ హ్మ్. ఇచ్చినప్పుడు ఇక్కడ మీకు అతను మీకు ఫ్రెండ్ అవుతాడనమాట. హ్మ్. ఓకేనా. సో, ఓకే. అట్లా. సో, ఏదైనా జాబ్స్ ఏమైనా పడి ఉంటే గనక ఇక్కడ మీకు చూపిస్తది. సో, ఆ జాబ్స్‌కి మీరు అప్లై చేసుకోవచ్చనమాట. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. సో, తర్వాత నోటిఫికేషన్స్‌లో ఏమైనా ఉంటే గనక మీరు చూసుకోవచ్చనమాట. సో, ఎవరైనా హ్మ్. మెసేజ్‌లు పెట్టుంటే గనక ఇక్కడ చూసుకోవచ్చు. హుహు. ఓకే. ఓకే. సో, ఇట్లా. ఫర్ సో, బిజినెస్. ఇక్కడొచ్చేసి గ్రూప్స్ ఆప్షన్ ఉంటది. ఓకే. సో, హ్మ్. మీకు ఇక్కడ గాని ఏమైనా ఆప్షన్స్ కనిపియకపోతే డైరెక్ట్ ఇక్కడ 9 డాట్స్ ఉంటది. సో, 9 డాట్ మీదకెళ్ళి మీరు చూసుకోవచ్చనమాట. హుహు. ఓకేనా. గ్రూప్స్ అంటే ఇక్కడ మనం గ్రూప్స్‌లో జాయిన్ కావాలంటే ఆ గ్రూప్స్ మీద క్లిక్ అయ్యి మనం జాయిన్ అవ్వచ్చా? ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చండి పైన. ఇక్కడ లింక్డ్ఇన్ ఐకాన్ ఉందా? ఆ! దాని పక్కన సెర్చ్ బార్ ఉంది గదా! ఆ! ఇట్లా సెర్చ్ బార్ ఉంది గదా! ఆహా! సో, ఆ సెర్చ్ బార్‌లో మీరు సెర్చ్ చేసుకుంటే మీకు ఓపెన్ అయిపోద్దన్నట్టు. హుహు. ఓకేనా. సో, ఓకే. తర్వాతొచ్చేసి ఇక్కడొచ్చేసి మీ మన మనకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడన్నీ ఉంటాయన్నమాట. ఓకే. హ్మ్. సో, హ్మ్. మన ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నమాట అక్కడుండేది. సో, ఓకే. తర్వాతొచ్చేసి దీంట్లో మనకి ఆప్షన్స్ ఏమేమి ఉంటాయనంటే వీడియో ఆప్షన్ ఉంటది. తర్వాత ఫోటో ఆప్షన్ హ్మ్. ఉంటది. అంటే ఇమేజెస్ ఏమైనా అప్‌లోడ్ చేయాలనుకుంటే అప్‌లోడ్ చేసుకోవచ్చు. తర్వాత రైట్ హ్మ్. ఆర్టికల్ మీరేదైనా ఆర్టికల్ రాయాలనుకుంటే ఆర్టికల్ అనేది మీరు దీంట్లో హుహు. ఆర్టికల్ అనేది రాసుకోవచ్చనమాట. ఓకే. సో, హ్మ్. హ్మ్. తర్వాతొచ్చేసి లైక్ ఆప్షన్ ఉంటది. దీంట్లో కామెంట్ ఆప్షన్ ఉంటది. తర్వాత రీపోస్ట్ ఉంటది. తర్వాత సెండ్ హ్మ్. ఉంటదనమాట. ఓకేనా. హ్మ్. సో, ఇలాంటి ఓకే. ఆప్షన్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయనమాట. హ్మ్.
సో ఇక్కడ వచ్చేసి కవర్ పిక్ మీరు అప్లోడ్ చేయాలంటే అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు ప్రొఫైల్ పిక్ అప్లోడ్ చేయాలంటే ప్రొఫైల్ పిక్ అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ప్రొఫైల్ లాంగ్వేజ్ ఏది కావాలంటే పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి మీకు మీ ప్రొఫైల్ యూఆర్ఎల్ అంటే మీ లింక్డ్ఇన్ యూఆర్ఎల్ ఏంటి అంటే సో ఇక్కడ కనిపిస్తుంది పబ్లిక్ ప్రొఫైల్ యూఆర్ఎల్ అని. ఓకే, సో ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ ఉండేదాన్ని మీరు కాపీ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. సో తర్వాత వచ్చేసి ఇప్పుడు మీకు ఏమేమి స్కిల్స్ వచ్చాయి ఇక్కడ నోట్ చేసుకోవచ్చు అనమాట మీరు. ఓకే, తర్వాత కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే కనుక మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో మీ అబౌటర్స్లో మీరు ఏదైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత సర్వీసెస్ అంటే మీరు ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఎక్స్పీరియన్స్ని యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఇంటర్న్షిప్ చేసి ఉంటే ఇంటర్న్షిప్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీ స్కిల్స్ గురించి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత మీకు ఏదైనా కోర్సెస్ నేర్చుకుని ఉంటే వాటి గురించి యాడ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇవన్నీ ఆప్షన్స్ అనేవి దీంట్లో ఉంటాయి అనమాట. ఓకేనా. పేజ్ ఎట్లా క్రియేట్ చేయాలో చూపెట్టినా సార్. ఏం సార్? అదే లింక్డ్ఇన్ పేజ్ చెప్తాను. సో ఇవన్నీ కూడా మీకు ఆప్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, సో తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి ఆర్గానిక్ అనమాట. ఓకే, రీల్స్ కానీ ఇవన్నీ కూడా ఆర్గానిక్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఆర్గానిక్ అయితే మనం పే చేయకపోతే చూపెట్టరు కదా యాడ్స్. ఏం సార్? మనం ఏదైనా యాడ్స్ కి మనీ పే చేయకపోతే మన యాడ్స్ అక్కడ రివీల్ చేయరు కదా వాళ్ళు. లేదు, రన్ అవ్వ యాడ్. ఓన్లీ మనం అమౌంట్ పే చేస్తే మాత్రం రన్ అవుతుంది అనమాట యాడ్. మరి ఇలా చూపెడుతుంది కదా యాడ్ ఇక్కడ. ఏం సార్? మీరు అన్నారు ఇవి ఆర్గానిక్ గా చేసిన అవి అనేసి. ఇదంతా ఆర్గానిక్ అనమాట. ఆర్గానిక్ అంటే మీరు డైలీ రెగ్యులర్ గా కన్సిస్టెన్సీగా పోస్ట్లు అప్లోడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా. ఓకే, మీరు దీంట్లో మీకు సంబంధించిన మీ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ, ఓకే, సో అట్లాగే మీకు మీరు ఏదైనా కోర్స్ నేర్చుకుంటే ఆ సర్టిఫికేట్స్ కానీ, ఓకే, ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ, ఓకేనా, డిఫరెంట్ ఇమేజెస్ కానీ మీరు అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఓకేనా. సో అట్లాగే ఏం సార్? ఆల్రెడీ ఉంది నాకు లింక్డ్ఇన్ అకౌంట్ ఉంది. ఓకే, నో ప్రాబ్లం. సో మీరు ఒక యాడ్ చేసేటప్పుడు మీ ప్రొఫైల్ ఫోటోస్ కానీ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ యాడ్ చేసేటప్పుడు దాంట్లో ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాడాలి మీరు. ఓకేనా. సో దీనివల్ల ఏంటి అంటే మనకి కనెక్షన్స్ కానీ ఫాలోవర్స్ కానీ పెరుగుతాయి అనమాట. ఓకే, కొంచెం చేంజెస్ అనేవి వస్తాయి అనమాట దీంట్లో. ఓకేనా. సో తర్వాత వచ్చేసి మీకు లింక్డ్ఇన్ పేజ్ అనేది ఎక్కడ క్రియేట్ చేయాలో తెలుసు. ఇక్కడ ఏమైనా ఆప్షన్ కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఆప్షన్ ఏం లేదు సార్. ఇక్కడ హోమ్, మై నెట్వర్క్, జాబ్స్, మెసేజింగ్, నోటిఫికేషన్స్ మీలో పోవాలా? ఓకే, సో ఇక్కడ మీకు 9 డాట్స్ కనిపిస్తుంది కదా. సో ఈ 9 డాట్స్ మీద క్లిక్ చేయండి. సో కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఏ కంపెనీ పేజ్ అని ఉందా, సో దాని మీద క్లిక్ చేయండి. ఓకే, ఓకే, సో ఇప్పుడు వచ్చేసి క్రియేట్ ఏ లింక్డ్ఇన్ పేజ్ వచ్చిందా. సో ఇక్కడ వచ్చేసి కంపెనీ అంటే స్మాల్, మీడియం అండ్ లార్జ్ బిజినెసెస్ ఏమైనా ఉంటే దీంట్లో రన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ షోకేస్ నార్మల్ పేజెస్ ఏమైనా రన్ చేసుకోవచ్చు. తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా రన్ చేయాలనుకుంటే క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను దీంట్లో పోవాలి కదా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దీంట్లోకి వెళ్ళాలి. దాన్ని క్లిక్ చేయండి ఒకసారి. ఏం సార్? క్లిక్ చేయండి ఒకసారి. ఆప్షన్స్ ఏం చూపించుందా? క్లిక్ చేసిన తర్వాత ఇవి డీటెయిల్స్ అన్ని ఇవ్వాలా? నేమ్ అంటే సాత్విక్ ట్యూషన్ సార్. అవునవును.
సాత్విక్ ట్యూషన్స్, తర్వాత linkedin.com ఏంటి? సో ఇక్కడ నేను ఒక పేజ్ క్రియేట్ చేస్తాను. అంటే నాకు ఆహా. ఎడ్యుకేషన్ సంబంధించింది కాదు కదా ఇది. సారీ ఇది ఆ, నేను డిజిటల్ మార్కెటింగ్ గురించి నేను చేసుకోవాలి కదా. ఆ, అంటే నాది స్మాల్ బిజినెస్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ కూడా సంబంధించింది రిలేటెడ్ వస్తుంది. ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అని క్లిక్ చేయాలి కదా, లేకపోతే నేనైతే ఇప్పుడు ఏం చేయాలి? సాత్విక్ ట్యూషన్స్ దాని గురించి పేజ్ క్రియేట్ చేయాలి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంది కదా, దాంట్లో చేసుకోవాలన్నమాట క్రియేట్ పేజ్. సార్ నాకు ఇవి చూపెట్టండి ఒకసారి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఏది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇవి చూపెట్టండి ఒకసారి. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసేసి ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలన్నమాట. నేమ్ అంటే సాత్విక్ ట్యూషన్సే కాదే కదా. ఇప్పుడు దీంట్లో మనం పేజ్ క్రియేట్ చేసాం అనుకో, ఆ పేజ్ అనేది నా అకౌంట్ లో నిలబడిపోద్ది అనమాట. అది అర్థమైందా నేను చెప్పింది? సో సాత్విక్ ట్యూషన్స్ అనేది ట్యూషన్స్ నేను ప్రొవైడ్ చేయను కదా. నేను చెప్పింది అర్థమైందా మీకు? మీరు ప్రొవైడ్ చేయలే, ఇప్పుడు నాకు కావాల్సింది ఇదే కదా చెప్పమంటున్నా. అందుకే అది ఏంటంటే ఈ సాత్విక్ ట్యూషన్స్ అనేది మీ అకౌంట్ లో పెట్టుకోవాలి. అది అర్థమైందా? నా అకౌంట్ లోనే పెట్టుకుంటాలేండి. అది ఎట్లా అనేసి చెప్తుంది. ట్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది మీరు కదా. ఇప్పుడు ట్యూషన్స్ కి సంబంధించిన పేజ్ అనేది మీ దాంట్లో ఉండాలి కానీ నేను ట్యూషన్స్ ప్రొవైడ్ చేయను కదా. మీరు చేయర్లేండి, నాకు అసలు మామూలు చూపెట్టండి అంటున్నా. మీరు చూపించిన తర్వాత డిలీట్ చేయొచ్చు కదా. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ వచ్చేసి మనం పేజ్ నేమ్ ఇచ్చుకోవాలన్నమాట. ఓకే, సో ఆ పేజ్ నేమ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, సాత్విక్ VIK. ఓకే, సాత్విక్ ట్యూషన్స్ అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇట్లా అన్నమాట. సో ఇక్కడ నేమ్ ఇచ్చుకోవాలి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ లో కూడా మనకి ఇదే ఉంటది అనమాట, పేజ్ నేమ్. సో తర్వాత వచ్చేసి కిందకి రావాలి. సో మనకి వెబ్సైట్ ఉంది అనుకోండి, ఆ వెబ్సైట్ ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. వెబ్సైట్ లింక్ ఇవ్వాలి. అక్కడ లింక్ ఇవ్వాలి కదా. ఇండస్ట్రీ అంటే .com. సాత్విక్ ట్యూషన్స్.com. అవును. ఓకే, సో ఇట్లా తర్వాత వచ్చేసి ఇండస్ట్రీ ఎడ్యుకేషన్ కదా. ఎడ్యుకేషన్. ఓకే. సో సైజు, ఆర్గనైజేషన్ సైజ్ అంటే 0 to 10, అదే 2 to 10 పెట్టానా? సైజ్ అంటే ఏంటి అసలు అక్కడ? అంటే మీ కంపెనీలో ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారని చెప్పి అడుగుతుంది అనమాట. ఓకే, 2 to 10 అని పెట్టండి. సో మీ దాంట్లో ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది మీరు 2 to 10 200 ఉంటారు దగ్గర. ఏం సార్ 200 ఉంటారు ట్యూటర్స్. 200? వాడు నాకు యాక్చువల్ వాట్సాప్ గ్రూప్ లోనే ఎంత 750 ఏమన్నారు ఎంప్లాయీస్. నేను చెప్పేది మీ దగ్గర ఎంతమంది పని చేస్తున్నారు అని అడుగుతా ఉంది. ఇప్పుడు నా దగ్గర ఎంప్లాయీస్ అంటే ట్యూటర్సే కదా ఎంప్లాయీస్. మాకు ఎంతమంది ఉన్నారు? 750 ఉన్నారు. 750? ఓకే, సో 200 పెట్టమంటారా? 51 to 200. 200 అని పెట్టండి. ఓకే, లోగో యాడ్ చేయాలి అక్కడ. తర్వాత వచ్చేసి లోగో, మీరు ఏదైనా లోగో పెట్టాలనుకుంటే లోగో పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ట్యాగ్ లైన్. ఇది ఏంటి ట్యాగ్ లైన్? ట్యాగ్ లైన్ అంటే ఏమి ఇవ్వాలా? ట్యాగ్ లైన్ అంటే ఇప్పుడు మీకు సాత్విక్ ట్యూషన్స్ అనుకో, సో సాత్విక్ ట్యూషన్స్ గురించి మీరు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సాత్విక్ ట్యూషన్స్ అని పెట్టుకోవాలి. ట్యాగ్ లైన్ అనమాట. ఓకే, సో తర్వాత వచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ చేసుకొని ఇక్కడ క్రియేట్ చేస్తే క్రియేట్ పేజ్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇప్పుడు నేను క్రియేట్ చేసిన అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ సాత్విక్ నేమ్ పైన నాది ఇక్కడ పేజ్ క్రియేట్ అయింది అనమాట. అర్థమైంది నేను చెప్పింది? అర్థమైంది సార్. సాత్విక్ పేజ్ అంటే సాత్విక్ ట్యూషన్స్ అనే పేజ్ క్రియేట్ అయింది. మళ్ళీ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఓకే, పేజ్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత మనం డిలీట్ చేయొచ్చు? చేయాలంటే క్రియేట్ చేసిన తర్వాత డిలీట్ చేయలేము. చేయదు కదా? చేయలేము. సో ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇక్కడ ఎన్ని పేజీలు ఉండే అనేది ఇక్కడ సైడ్ లో చూపిస్తుంది మనకి.
ఇక్కడ ఉమ్, చూడండి నా దాంట్లో 2 పేజీలు ఉన్నాయి. ఎండిఎంటీ ఆన్లైన్ సాత్విక్ ట్యూషన్స్ అని చెప్పి 2 పేజీలు క్రియేట్ అయినాయి అనమాట. ఉమ్, ఓకే. సో తర్వాత వచ్చేసి ఇక్కడ డాష్ బోర్డ్ అనమాట ఇది కంప్లీట్ గా. ఓకేనా. సో డాష్ ఈ బోర్డ్ అంటే ఏంటి నాకు అర్థం కాల. డాష్ బోర్డ్ అంటే ఏంటి అసలు? డాష్ బోర్డ్ అంటే అదే ఇప్పుడు ఆ పేజ్ అనమాట. ఆ పేజ్ మనం డాష్ బోర్డ్ అంటాం అనమాట మొత్తం. సో ఈ మొత్తాన్ని డాష్ బోర్డ్ అంటాం మనం. ఉమ్, నేను చెప్పింది మీకు అర్థమైందా? పేజ్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది. సో ఆ, ఇక్కడ అర్థమైంది. వచ్చేసి 9 డాట్స్ ఉంది కదా, ఇక్కడ ఫర్ బిజినెస్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా. సో దాని మీదకి వెళ్ళండి. దాని మీద క్లిక్ చేసి కిందకి వచ్చి క్రియేట్ పేజ్ ఏమన్నా ఉంటది, దాన్ని క్లిక్ చేయాలి. ఒక నిమిషం ఆగండి. ఇక్కడ 9 డాట్స్ ఉంది కదా. సో ఈ 9 డాట్స్ మీదకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కొంచెం కిందకి రండి. ఇక్కడ క్రియేట్ ఏ కంప్లీట్ పేజ్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే క్రియేట్ చేయగానే ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. సో నాకు ఐడియా ఉంది అండి. ఇప్పుడు లింక్డ్ఇన్ నేను పోస్టులు కూడా చాలా చేశాను, కొంచెం ఐడియా ఉంది. పేజెస్ ఒకటి క్రియేట్ చేయడం నాకు ఐడియా లేదు అంతే. ఓకే. సో ఇప్పుడు వచ్చింది కదా, ఐడియా వచ్చింది కదా మీకు. ఇక్కడ 3 ఆప్షన్స్ అడుగుతుంది. కంపెనీ, షోకేస్ పేజ్, తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇట్లా వస్తుంది అనమాట. షోకేస్ పేజ్ మీన్స్ వాట్? సబ్ పేజెస్ అసోసియేట్. చూడండి ఒకటి చూడండి, ఎగ్జిస్టింగ్ కంపెనీ పేజ్ అన్నమాట ఇది. అంటే ఆల్రెడీ ఉన్న పేజ్. అవునవును. ఎగ్జిస్టింగ్ ఏదైనా పేజ్ ఏదైనా ఉంటే సో దాన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒక ఆర్గనైజేషన్ నేమ్ అనమాట. సో ఈ విధంగా మీరు వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మై పేజెస్ వచ్చేసి సాత్విక్ ట్యూషన్స్ అనుకో, దాని లోపలికి వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి కంప్లీట్ డాష్ బోర్డ్ అనమాట. సో మీరు ఏదైనా అప్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లస్ క్రియేట్ ఉంది కదా. సో ప్లస్ క్రియేట్ మీద క్లిక్ చేయండి. తర్వాత స్టార్ట్ పోస్ట్. ఓకే. స్టార్ట్ పోస్ట్ మీద క్లిక్ చేసిన అనుకో, సో మీ ఏమైనా పోస్ట్ కానీ అప్లోడ్ ఆర్టికల్ రాసి మీరు ఏదైనా పోస్ట్ కానీ అప్లోడ్ చేయాలనుకుంటే పోస్ట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. దీని సైజ్ కూడా అంతేనా? ఫేస్బుక్ సైజ్ 1080 కదా. ఇప్పుడు మన సరిపోద్ది అది. ఫేస్బుక్ అన్నా అదే 1080, ఇన్స్టాగ్రామ్ అన్నా అదే, అన్నిటికీ అదేనా? సరిపోద్ది దీనికి. సో తర్వాత వచ్చేసి పేజ్ పోస్ట్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా పోస్టర్ అప్లోడ్ చేయాలనుకుంటే దీంట్లో చేయొచ్చు అనమాట. ఓకే. సో తర్వాత వచ్చేసి అనలిటిక్స్ అంటే మీరు ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, ఎన్ని రియాక్షన్స్ వచ్చినాయి, తర్వాత ఎన్ని కామెంట్స్ వచ్చినాయి, ఎన్ని రీపోస్ట్స్ వచ్చినాయి. ఓకే. అనలిటిక్స్ అనమాట ఇది. అనాలిసిస్ కాదు, అనలిటిక్స్. తర్వాత మెట్రిక్ ఇంప్రెషన్స్ ఎన్ని వచ్చినాయి, గ్రాఫ్ ఏ విధంగా ఉంది. ఓకే. సో తర్వాత వచ్చేసి ఈ వీక్ లో ఎన్ని వచ్చినాయి, లాస్ట్ వీక్ లో ఎన్ని వచ్చినాయి, ఆర్గానిక్ ఎన్ని వచ్చినాయి, స్పాన్సర్డ్ ఎన్ని వచ్చినాయి. ఓకేనా. సో ఇవంతా కూడా మనకి ఇక్కడ షో అవుతుంది అనమాట అనలిటిక్స్ లో మ్యాప్. సో తర్వాత వచ్చేసి కంటెంట్ ఎంగేజ్మెంట్. సో కంటెంట్ మీద ఎన్ని వచ్చినాయి అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఓకే. సో తర్వాత వచ్చేసి విజిటర్ హైలైట్స్, పేజ్ వ్యూస్ ఎన్ని వచ్చినాయి, కొత్తగా ఎంతమంది వచ్చినారు, కస్టమ్ బటన్ క్లిక్స్ ఎన్ని వచ్చినాయి. ఓకే. సో ఇవన్నీ కూడా మీరు దీంట్లో చూసుకోవచ్చు అనమాట. తర్వాత పేజ్ వ్యూస్ కి గ్రాఫ్ అనమాట ఇది. ఓకే. సో ఏ డేట్ అంటే 27 డేట్ నుంచి ఫిబ్రవరి 1 వరకు ఎన్ని వచ్చినాయి, ఫిబ్రవరి 6 నుంచి 11 వరకు ఎన్ని వచ్చినాయి, ఫిబ్రవరి 11 to 16 ఎన్ని వచ్చినాయి, 16 to 21 ఎన్ని వచ్చినాయి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తా ఉంది. ఓకే. సో తర్వాత వచ్చేసి మీకు డెస్క్టాప్ నుంచి వచ్చినాయా లేదంటే మొబైల్ నుంచి వచ్చినాయా అని చెప్పేసి మనం చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఫాలోవర్స్ అనమాట. ఫాలోవర్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అంటే జనవరి 27 నుంచి ఫిబ్రవరి 25 వరకు ఇక్కడ పెట్టినారనమాట. సో ఈ 1 month లోపల ఇక్కడ ఎన్ని టోటల్ ఫాలోవర్స్ ఎన్ని వచ్చినాయి. ఓకే. న్యూ ఫాలోవర్స్ లాస్ట్ 30 days ఎంతమంది వచ్చినారు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి ఫాలోవర్ మెట్రిక్స్ అంటే ఫాలోవర్స్ సంబంధించి గ్రాఫ్ అనమాట ఇది.
ఓకేనా. సో జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు, తర్వాత ఫిబ్రవరి 1 టు 6, 6 టు 11, 11 టు 16, 16 టు 21. సో ఈ అంతా కూడా గ్రాఫ్ ఎట్లా ఉంది అనేది ఇక్కడ మనకి షో అవుతుంది అనమాట. ఓకేనా. సో తర్వాత వచ్చేసి ఇది స్పాన్సర్డ్ ఆర్గానికా. ఓకే. సో ఫ్రీగా ఎంత ఎన్ని వచ్చినాయి, తర్వాత వచ్చేసి పెయిడ్ యాడ్స్ రన్ చేస్తే ఎన్ని వచ్చినాయి. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనం దీంట్లో కనిపిస్తుంది అనమాట. ఓకే. సో తర్వాత వచ్చేసి ఫాలోవర్స్ డెమోగ్రాఫిక్స్ అంటే లొకేషన్, జాబ్ ఫంక్షన్, కంపెనీ సైజు. ఓకే. సో లొకేషన్ అనుకో, లొకేషన్ అంటే లొకేషన్, తర్వాత వచ్చేసి కంపెనీ సైజు ఇది షో అవ్వట్లేదు. ఇవన్నీ ఇవ్వాలా మనం కంపెనీ సైజు? ఇవి కంపెనీ సైజ్ అంటే అదే మీకు మీ దగ్గర ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారని, అదే ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారని మనం మెన్షన్ చేయాలి అక్కడ. ఏ సార్? మనం మెన్షన్ చేయాలి అక్కడ ఎంతమంది ఉన్నారు అనేసి. అవునవును, మెన్షన్ చేయాలి. ఆల్ ఫాలోవర్స్ పీపుల్. ఇదేంటి ఎక్స్క్లూడ్ ఆల్ ఫాలోవర్స్ పీపుల్ ఆన్ పేజెస్ ఎక్కడ కింద డౌన్ అన్నిటికంటే లాస్ట్ ఆల్ ఫాలోవర్స్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ రిపోర్ట్. ఇక్కడ పీపుల్ పేజెస్ రెండు చూపిస్తుంది. ఆల్ ఫాలో అంటే మనకున్న ఫాలోవర్స్ అందరం చూపిస్తుందా ఏంటి ఇక్కడ? అవును, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎన్ని పేజెస్ ఎన్ని ఉన్నాయి అంటే. ఒక్కోసారి ఏంటంటే మీ ఫాలోవర్స్ పేజ్లో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాను అనమాట. ఇప్పుడు మీకు పేజెస్ ఏం లేవా? ఇక్కడ చూపిస్తుంది కదా నో పేజెస్ అని. మీకు ఇక్కడ ఫాలోవర్స్ ఏం లేరు కదా ఈ పేజ్ లో. పేజ్ కా? ఓకే. ఈ పేజ్ కి ఫాలోవర్స్ ఏం లేరు కదా. పేజ్ సెపరేట్, అకౌంట్ సెపరేట్ అనమాట ఇది. ఓకే. సో ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేసాం కదా పేజ్, ఇందాకే కదా క్రియేట్ చేసింది. సో దాంట్లో ఫాలోవర్స్ ఏం లేరు కదా. సో అట్లా. ఇప్పుడు మనం ఫేస్బుక్ లో కూడా నేను కొన్ని గ్రూప్స్ లో జాయిన్ అయ్యాను కదా. అయితే మనం ఏదన్నా అదే పోస్టర్ కనుక మన పేజ్ లో పోస్ట్ చేసుకుంటే అది వాళ్ళకి రీచ్ అవుతుంది. ఎవరికి? గ్రూప్స్ లో నేను కొన్ని గ్రూప్స్ లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు పేరెంట్స్, బెంగళూరు పేరెంట్స్ అలాంటి గ్రూప్స్ లో ఓకే జాయిన్ అయితే, ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా పోస్ట్ చేశాను అనుకోండి నా పేజ్ లో, ఇది వాళ్ళకి రీచ్ అవుద్దా? అవును, ఆ గ్రూప్ లో ఎంతమంది ఉంటే అంతమందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు మన గ్రూప్ లో జాయిన్ అయితే నేను గ్రూప్ లో కాదు పోస్ట్ చేసింది, మామూలు జనరల్ మనం పోస్ట్ చేస్తాం కదా. అవునవును, అది వాళ్ళకి రీచ్ అవుద్దా? అది వాళ్ళకి అంటే వాళ్ళు మీ ఫాలోవర్స్ గ్రూప్ లో ఉన్నారు కదా, వాళ్ళు గ్రూప్ లో వేస్తుంటే అందరికి వెళ్ళిపోద్ది. గ్రూప్ లో వేస్తేనే పోద్ది అంతే, లేకపోతే వెళ్ళిపోదు. నార్మల్ గా వేస్తే వెళ్తుంది, మీ ఓన్లీ మీ ఫాలోవర్స్ కి వెళ్తుంది అది. గ్రూప్ లో వేస్తారు అనుకో, గ్రూప్ లో 10,000 మంది ఉంటే 10,000 మందికి వెళ్తుంది అనమాట అది. అట్లా. ఇప్పుడు ఫేస్బుక్ యాడ్స్ అయితే రోజుకి ఎంత ఉంటుంది మినిమం? ఏంది? ఫేస్బుక్ అది ఇవి లింక్డ్ఇన్ యాడ్స్ మనం చేయాలంటే రోజుకి ఎంత పే చేయాలి? రోజుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు డైలీ బడ్జెట్ వచ్చేసి మినిమం, ఇది ఎక్స్పెన్సివ్ అనమాట, మినిమం 1000 రూపీస్ అనే మనం పెట్టుకోవాలి. సో దానికి లీడ్ కాస్ట్ ఎక్స్పెన్సివ్. సో ఒక లీడ్ వచ్చినా 1000 రూపీస్ ఆటోమేటిక్గా డెబిట్ అయిపోద్ది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు 10,000 పెట్టుకుంటారా, లేదంటే 5,000 పెట్టుకుంటారా, లేదంటే 3,000 పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం అనమాట. అట్లా. ఓకే. బాగా లక్షల్లో బిజినెస్ రన్ అయ్యే వాళ్ళు చేస్తారు కదా అవి. అవును. సో మీరు ఏదైనా పేజ్ని ఎడిట్ చేసుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా మెసేజ్ ఏమైనా వచ్చి ఉంటే ఇన్బాక్స్ లో మీరు చూసుకోవచ్చు అనమాట దీంట్లో. ఓకేనా. సో జాబ్స్ ఏమైనా ఉంటే దీంట్లో చూసుకోవచ్చు. ఓకే. సో మీరు ఏదైనా జాబ్ పోస్ట్ చేయాలనుకుంటే ఈ జాబ్స్ ఉంది కదా, జాబ్స్లోకి వెళ్ళి పోస్ట్ జాబ్ ఫర్ ఫ్రీ అని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు మీ కంపెనీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అడుగుతుంది, ఇవన్నీ ఇచ్చేయచ్చు అనమాట. ఓకేనా. అంటే మనం జాబ్స్ ఫ్రీగా పోస్ట్ చేయొచ్చు దీంట్లో? ఫ్రీగా చేయొచ్చు. మీ కంపెనీ డీటెయిల్స్, మీరు మీ ప్రొవైడ్ చేసే శాలరీ, ఓకే, కంపెనీకి సంబంధించిన కంటెంట్, ఇదంతా కూడా మీరు అడ్రస్ డీటెయిల్స్ ఇవంతా కూడా మీరు దాంట్లో పోస్ట్ చేస్తారు. ఇప్పుడు చాలా మంది లింక్డ్ఇన్ లో కూడా పోస్టులు చాలా పెడుతుంటారు, అంటే మా స్కూల్లో ఇట్లా వేకెన్సీ ఉంది అనేసి పెడుతుంటారు. వీఆర్ హైరింగ్ ట్యూటర్స్ అని, వీఆర్ హైరింగ్ టీచర్స్ అని చాలా వస్తుంటాయి. అవన్నీ స్పాన్సర్డ్ కాదా?
వాళ్ళు ఆర్గానిక్ గా చేసినట్టు ఉంటాయి. యాడ్స్ రన్ చేస్తే ప్రమోటెడ్ అని వస్తుంది, స్పాన్సర్డ్ అని రాదు, ప్రమోటెడ్ అని వస్తుంది. ఓకే, ప్రమోటెడ్ అని వస్తా. యాడ్స్ రన్ చేస్తే ప్రమోటెడ్ అని వస్తుంది. వాళ్ళు ఆర్గానిక్ గా పోస్ట్ చేసుకుంటారు కొన్ని. అర్థమైందా? ఓకే. మనకి యాడ్ రన్ చేయాలంటే ఖచ్చితంగా బిజినెస్ పేజ్ అనేది మ్యాండేటరీ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ? పైన ఈ 9 డాట్స్ పక్కనే మనకి అడ్వర్టైజ్మెంట్ అని చూపిస్తుంది. అడ్వర్టైజ్. ఓకే, సో ఇప్పుడు నేను దేంట్లో ఉన్నా, అకౌంట్ లో ఉన్నా. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే పేజ్కి చేంజ్ చేసుకోవాలి. ఓకే, సో నేను పేజ్కి షిఫ్ట్ అవుతున్నా. సో ఇది పేజ్ అనమాట. ఓకే, సో దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, అక్కడ పైన మనకి అడ్వర్టైజ్మెంట్ అని చెప్పి కనిపించలేదు కదా. సో కనిపించినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 9 డాట్స్ ఉంది కదా, 9 డాట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చెక్ చేయండి, ఎక్కడో చోట ఉంటది అనమాట. ఓకే, అడ్వర్టైజ్ ఆన్ లింక్డ్ఇన్. ఇక్కడ హియర్ వి హావ్. ఏం సార్? ఇక్కడ ఉంది అడ్వర్టైజ్ ఆన్ లింక్డ్ఇన్ అని. ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వన్. అవునవును. సో ఇక్కడ ఎక్కడో చోట కనిపిస్తుంది. సో ఒకవేళ ఇక్కడ కూడా లేదు అని అంటే, సో ఈ సైడ్ లో ఎక్కడైనా ఎతికిలాడండి. ఓకే, కనిపిస్తుంది. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి అడ్వర్టైజ్ అని చెప్పి. కనిపిస్తుందా? చూపెట్టండి, అది మినిమం ఎంత ఉంటది ఏంటి అక్కడ, దాంట్లో ఏం చూపే ఆప్షన్ చూపెట్టదా? మినిమం చెప్తున్నా. సో ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే అడ్వర్టైజ్ అనే ఆప్షన్ మీద ఓపెన్ చేద్దాం. updated our ad. One second. సో ఇదనమాట. ఓకే, ఓకే. ఇది క్యాంపెయిన్కి సంబంధించి డాష్ బోర్డ్ అనమాట ఇది. ఓకేనా? ఓకే. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళండి. ఓకే, గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ లింక్డ్ఇన్ యాడ్స్ స్ట్రక్చర్ అని టైప్ చేసి ఇక్కడ ఇమేజెస్లోకి వెళ్ళి, సో మనకి లింక్డ్ఇన్కి సంబంధించి ఒక స్ట్రక్చర్ అనేది ఓపెన్ చేయాలి. సో ఇక్కడ మీకు స్క్రీన్ కనిపిస్తుందా? సో ఇది వచ్చేసి లింక్డ్ఇన్ యాడ్స్ స్ట్రక్చర్ అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం దీంట్లో ఏం చేయాలంటే క్యాంపెయిన్ మేనేజర్ లోకి వెళ్ళాలన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఇది చూడండి, సో ఇక్కడ కనిపిస్తుంది మీకు క్యాంపెయిన్ మేనేజర్, యాడ్స్ క్యాంపెయిన్ మేనేజర్. ఓకే,
సో తర్వాత వచ్చేసి సో తర్వాత ఏం చేయాలి, క్రియేట్ అకౌంట్ ఇన్ క్యాంపెయిన్ మేనేజర్. ఓకే, ఇప్పుడు క్యాంపెయిన్ మేనేజర్కి సంబంధించి ఒక అకౌంట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్ ఇక్కడ క్రియేట్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, సో దాంట్లోకి వెళ్ళండి. ఓకే, సో క్యాంపెయిన్ మీద క్లిక్ చేయండి. ఓకే ఓకే, సో ఇట్లా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఏమొచ్చినాయి చూడండి. కావాలా, లీడ్ జనరేషన్, ఎంగేజ్మెంట్ దీంట్లో కూడా ఉన్నట్టుంది. ఎంగేజ్మెంట్ దీంట్లో కూడా ఉన్నట్టుంది. ఒక్క నిమిషం, అన్నిట్లో ఉంటది. సో ఇక్కడ చూడండి, బ్రాండ్ అవేర్నెస్ అంటే ఏంటి? బ్రాండ్ అవేర్నెస్ అంటే అదే వాళ్ళకి మన బిజినెస్ గురించి తెలిసే విధంగా చేయాలి, అదే కదా. మన బిజినెస్ గురించి అందరికి తెలిసే విధంగా మనము బ్రాండింగ్ అనేది చేసుకుంటాం అనమాట. ఓకేనా, సో అది బ్రాండ్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనమాట. ఓకేనా, సో తర్వాత వచ్చేసి వెబ్సైట్ విజిట్ అంటే పీపుల్ మన వెబ్సైట్ కి విజిట్ చేసే విధంగా చేయాలి అది. అవును, మన వెబ్సైట్ కైనా విజిట్స్ తెచ్చుకోవాలన్నా, లేదా ల్యాండింగ్ పేజ్ మనం రన్ చేయాలన్నా, సో ఈ వెబ్సైట్ విజిట్ క్యాంపెయిన్ అనేది మనం రన్ చేసుకోవచ్చు అనమాట. రన్ చేయొచ్చు అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి లీడ్ జనరేషన్. సో మీకు తెలుసు కదా, సో ఏమైనా ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ని మనం దీంట్లో గ్యాదర్ చేయొచ్చు అనమాట, ఈ లీడ్ క్యాంపెయిన్ రన్ చేసి. ఓకేనా, అర్థమైందా? తర్వాత ఎంగేజ్మెంట్. సో తర్వాత వచ్చేసి మీకు సోషల్ మీడియాకి సంబంధించి కానీ, లేదంటే ఇది లింక్డ్ఇన్ పేజ్కి కానీ, వీటికి మీరు ఫాలోవర్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే దీంట్లో ఎంగేజ్మెంట్లో చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో తర్వాత వచ్చేసి వీడియో వ్యూస్. వీడియోకి ఏమైనా మీరు ఏదైనా వీడియో అప్లోడ్ చేసి దానికి ఏమైనా అదే వ్యూస్ తెచ్చుకోవాలనుకుంటే ఈ క్యాంపెయిన్ అనేది మీరు రన్ చేసి తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా, సో తర్వాత వచ్చేసి వెబ్సైట్ కన్వర్షన్. ఓకే, సో ఇక్కడ ఏంది, మీరు వెబ్సైట్కి ట్రాఫిక్ తెచ్చుకుంటున్నారు. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే వెబ్సైట్ నుంచి మీరు లీడ్స్ తెచ్చుకోవాలంటే ఈ క్యాంపెయిన్ అనేది మీరు రన్ చేయాలన్నమాట. ఓకేనా, సో వెబ్సైట్ కన్వర్షన్ క్యాంపెయిన్ రన్ చేయాలన్నమాట మీరు. తర్వాత వచ్చేసి జాబ్స్ ఏమైనా చేయాలని, జాబ్స్ గురించి మీరు ఏమైనా అడ్వర్టైజింగ్ చేయాలంటే దీని గురించి మీరు రన్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఓకే, సో నేను ఒక బ్రాండ్ అవేర్నెస్ క్యాంపెయిన్ గురించి నేను రన్ చేస్తాను, ఒకసారి చూపిస్తాను. సార్ ఈ రోజు వద్దులేండి, ఆప్ చేద్దాం, రేపు చేద్దాం రండి. ఏం సార్? రేపు చేద్దాం రండి, 10 అయింది. రేపా? ఓకే ఓకే, కదా. మీరు ఎక్స్ట్రా ఏమైనా తీసుకోవాలంటే సండే రోజు తీసుకోండి, కొంచెం ఫ్రీగా ఉన్న రోజు, హాలిడే ఉన్న రోజు కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు నేను సండే రోజు తీసుకోవడం నాకు ఇబ్బంది లేదు. ఏంటంటే ఇప్పుడు మనం 1 వీక్ మొత్తం వర్క్ చేసి మనకు సండే రోజు ఒక రోజు రెస్ట్ లేకపోతే అట్లా చెప్పండి. సరే రెస్ట్ తీసుకుందాం, కాకపోతే ఏంటంటే రెగ్యులర్ డేస్ లో ఎక్కువ సేపు తీసుకోవాలంటే కష్టం నాకు అంటున్నాను. ఓకే ఓకే, నో ప్రాబ్లం. నేను అట్లే అంటలేదు. సో చెప్తాను, విషయం చెప్తున్నా. వీక్ లో 1 డే అన్నా మనకి రెస్ట్ కావాలి కదా. రెస్ట్ ఉండాలి. కాకపోతే ఒకవేళ ఎక్స్ట్రా తీసుకోవాలనుకుంటే, త్వరగా కంప్లీట్ చేయాలనుకుంటే సండే తీసుకోండి అనేసి అంటున్నాను అంతే. ఓకే 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 ఓకే, మరి ఈ క్యాంపెయిన్ గురించి రేపు చూద్దాం మరి అయితే. ఓకే సార్, రేపు చూద్దాం రండి. ఓకే, ఇది రికార్డ్ చేశారా ఈ క్లాస్? ఇది చేశాను. ఫస్ట్ మీరు ఫేస్బుక్ అది ఓపెన్ చేసినారు కదా, సో దాని గురించి అయితే నేను రికార్డ్ చేయలేదు. సో ఇవి లింక్డ్ఇన్ గురించి చెప్పినప్పుడు నేను చేశాను అనమాట. అది ఓకే ఓకే, లింక్డ్ఇన్ వర్క్ చేశాను. సో ఇది నేను పంపిస్తాను మీకు. ఓకేనా? ఓకే సరే సార్. ఓకే సార్. ఓకే, సో ఈ క్యాంపెయిన్ అది దీని గురించి రేపు అది నేను చేసినప్పుడు పంపిస్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే ఫైన్. ఇంకా వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు?